మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978988. విశ్వం విష్ణువు అని నీకు అర్థం చేయించడం కోసం మహానుభావుడు వ్యాసుడు పడిన తాపత్రయం అది, భీష్ముడు పడిన తాపత్రయం. మనం అది వదిలేసి ఏం చేశాం? మేము విష్ణు సహస్రం రోజు చదువుతాం, 100 మంది కూర్చుని చదువుతున్నాం, 100 రోజులు వరుసగా చదువుతాం. ఈ మెగా ప్రోగ్రాములు దేవుడికి నచ్చవమ్మా. అసలు ఈ ఓడ పెట్టమన్నాడు ఇవన్నీ అంటాడు ఆయన. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ సరదాగా చెబుతున్నాను. విష్ణు సహస్ర పారాయణ సంఘం అని పెట్టి ఎవరో 5-6 ఏళ్ల క్రితం మేము 1000 సార్లు పారాయణ చేసామండి, 1000వ సార్లు చేస్తున్నాం, మీరు ముఖ్య అతిథిగా రండి అన్నాడు. నేను వెంటనే అన్నాను ఫోన్లో, నాకు చమత్కారం అలవాటు. 1000 సార్లు పారాయణ చేస్తే 1000వ సారికి విష్ణువు రావాలి కదా, నేను రావడం ఏమిటి అన్నాను. నేను 1000 సార్లు పారాయణ చేసినా విష్ణువు రాలేదంటే విసుగొచ్చి ఉంటుందయ్యా, ఆయనకి మానేసేయని చెప్పాను. నేను రావడం ఏంటి? గొట్టంగా ఇక్కడ నేను వస్తే ఏమిటవుతుంది? ఇక్కడ నాకు పెద్ద దండేస్తావు, నేనే విష్ణువు అంటావు. అక్కడి నుంచి నాకు అహంకారం వచ్చేస్తుంది. ఇక్కడ ఇక నేను శంఖం చక్రం పట్టుకుని కూర్చోవాలి. పెసరట్టు ఉప్మా ఎవరు పెడతారు? ఇక్కడ శంఖం చక్రం పట్టుకుని ఇంటికి వెళ్ళామనుకోండి, ఆవిడేమిటి దేవుడికి ఏం పెట్టకూడదు నైవేద్యం అని ఇంత పెడుతుందమ్మా, చచ్చిపోతాం. 4 పెసరట్లు ఉప్మా శుభ్రంగా తినేవాడిని నేను. దేవుడికి ఆకలి ఏమిటి అంటే ఏమైపోవాలి ఈ ప్రాణి అంటే మమ్మల్ని దేవుళ్ళని చేయకండి దయచేసి. మేము మనుషులమే, మాకు అన్ని రకాల చాపల్యాలు ఉన్నాయి, కాకపోతే కాస్త అదుపులో పెట్టుకుంటాం, అంతే తేడా. దేవుడు అయిపోతే ఏమైపోతే ఏముండవు ఇక్కడ. దేవుడికి అది ఎందుకు ఇది ఎందుకంటే ఏముండవు ఇక్కడ. లేకపోతే అలాగా ఈ పిచ్చి వదులుకోవాలి. విశ్వమంతా విశ్వరూపమే. అర్జునుడు విశ్వమంతటినీ కలిపి కృష్ణుడిలో చూడలేదు. శంకరాచార్య వ్యాఖ్యానం అలా రాలా. అంతవరకు వేరువేరుగా దర్శిస్తున్న విశ్వాన్ని ఒకే రూపంగా దర్శనం చేశాడు. ఇప్పుడు మనం కూడా చూడాలంటే శంకరాచార్య ఉదహరించిన ఉపనిషద్ వాక్యం ఏంటో తెలుసా? శ్వేతాశ్వత రూపనిషత్తులో ఉంటుంది, అద్భుతమైన మాట. ఆ వ్యాఖ్యానం ఏడాది క్రితం శంకరాచార్య వ్యాఖ్యానంలో చూసినప్పుడు ఒళ్ళంతా గిల్లుకున్నాను నేను, ఎంత గొప్ప సాహిత్యం మనదని. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాః తదా దేవమభిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. ఇంత పొడుగు ఆలోచించాల్సిన పని లేదయ్యా విశ్వరూపాన్ని చూడాలంటే. ఇంతవరకు ఈ చర్మం నీ శరీరానికి కవర్ అనుకుంటున్నావా లేదా? తప్పేసింది. ఈ చర్మం నా శరీరానికి కవర్, అంతే కదండి. ఈ చర్మం దాటి ఉన్నదంతా నేను కాదు. ఈ హారం నేను కాదు, ఈ కండువా నేను కాదు, ఈ కంకణం నేను కాదు, ఈ ఉంగరం నేను కాదు. ఎందుకంటే చర్మం దాటి ఉన్నాయి. కానీ ఈ వేళ్ళు, ఈ చేతులు, ఈ మెడ, ఈ కాలు అన్నీ నేనే కదా, నాలో భాగమే కదా. ఇలా అనుకోవడం మానేసి ఆకాశం నీ శరీరానికి చర్మం అనుకో. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాక. ఈ విశాల విశ్వాన్నంతా పైన కప్పులా కనపడుతున్న ఆకాశం ఉంది, అదే నీ శరీరానికి చర్మం అనుకో. నీ శరీర భ్రాంతిని వదిలిపెట్టు. అప్పుడు దేవం అవిజ్ఞాయ, దేవుడితో సంబంధం లేకుండా, దేవుడు ఉన్నాడు లేడు అని అనవసరపు చర్చలన్నీ చేయకుండా, నీకు దేవుడున్నా కలిసి వచ్చేది ఏమిటి? దుఃఖం పోవాలంటావు, అంతే కదా. నాకు సుఖం కావాలి, దుఃఖం పోవాలంటావు. నీ దుఃఖం దూరమైపోతుంది. ఎందుకంటే విశ్వమంతా ఒక్కటే అని భావించినప్పుడు ఎవరికి ఏం సుఖం కలిగినా మనకు కలిగిందనే అనుకుంటాం, ఎవరికి ఏ దుఃఖం కలిగినా మనకు కలిగిందనే అనుకుంటాం. అప్పుడు విశాల విశ్వరూపాన్ని మనమే సాధించగలుగుతామండి. అది శంకరాచార్య వ్యాఖ్య, అది శంకరాచార్య వ్యాఖ్య. విశాల విశ్వ భావన మనం చూడడమే విశ్వరూపం. అంటే మీరు బజార్లోకి వెళ్ళారు, సంతలోకి వెళ్తారు కదండి, సోమవారం సంత, మంగళవారం సంత ఉంటాయి కదా, అక్కడ ఒక్కసారి ఆలోచించండి. మీ కూరగాయలు మీరు కొనుక్కుంటూ మీరు తిరుగుతుంటే పక్కన 3 మంది గోల్ చేస్తూ ఉంటారు. కేజీ 10 తగ్గించాం, కేజీ 10 తగ్గించాం, 10 కొంటే 2 ఫ్రీ, 10 కొంటే 2 ఫ్రీ, రకరకాల. అయిపోతుంది సరుకోను కొన్ని రకాలు, వెళ్ళిపోతావేటమ్మా కొనకుండాను కొన్ని రకాలు. ఇన్ని కేకలు వినపడతాయి. ఎంతోమంది ఎన్నో రకాలు కొంటారు. ఆ సంతలో ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకొచ్చారు, కానీ మిగిలినవి ఏమన్నా మీకు పట్టాయా? పట్టలేదు కదా. అలాగే ఈ విశ్వంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు, మన ఇంట్లో పనులు కూడా మనం చేస్తున్నప్పుడు నిమిత్త మాత్రంగా సంతలో, అంత పెద్ద సంతలో మన కూరగాయలు మనం కొనుక్కుని జాగ్రత్తగా, మన మనీ పరుసు జాగ్రత్త పెట్టుకుని, మన కూరగాయల సంచి జాగ్రత్త పెట్టుకుని, మళ్ళీ ఎక్కువ బరువు లేకుండా చూసుకుని మనం ఇంటికి వచ్చేసినట్టే ఈ సంసార జీవితంలో వేలు పెట్టాం కాబట్టి ఆ వేలు జాగ్రత్తగా ఒడుపుగా తీసుకునే ప్రయత్నం చేయాలి. నిమిత్త మాత్రంగా ఉండి పూసుకోవద్దు, రాసుకోవద్దు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల. ఆకులత్వం లేకుండా నిరాకుల అన్నట్టుగా ఉండాలంటే నిర్లేప. ఏం పూసుకోవద్దమ్మా, ఏం రాసుకోవద్దు. మనం పూసుకునే బంధాలు పోగా ఇంకా దోసకాయ చెక్క పూసి, ఆనపకాయ మొక్క పూసి బ్యూటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ.
ఇవి పూసుకుని అవి పూసుకున్నాక ఇంకెక్కడ ఉంటుందండి బంధం కాకపోతే బురద కాకపోతే. ఈ పైన పూసుకునేవి మానేసి లోపల మనస్సు పూసుకునేవి కూడా క్రమంగా తగ్గించేస్తే అన్ని విధాలా అంతటా సుఖంగా ఉంటాం. ఇంకొక మాట చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఆయన వాదన పటిమ ఎలా ఉంటుంది అంటే, ఆ లాజిక్, ఆ తర్కం అనేది ఎలా ఉంటుంది అంటే, జ్ఞాన మార్గం కర్మ మార్గం ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పాలి. ఇది ఎక్కడొస్తుంది ఈ చర్చ ప్రధానంగా అంటే భక్తి యోగంలో వస్తుంది. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాచ్ఛాంతిరనంతరం. ఇక్కడ చాలా విశేషమైన వ్యాఖ్య రాస్తారు శంకరాచార్య. ఈ ఒక్క శ్లోకానికి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆ 2వ శ్లోకానికి క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అన్నదానికి 16 పేజీలు అచ్చులో వచ్చిందండి వ్యాఖ్య. రామకృష్ణ మఠం వారు వేసిన భగవద్గీత వ్యాఖ్యానం చూడండి, అచ్చులో 16 పేజీలు ఉంది వ్యాఖ్య. మాట్లాడడం సాధ్యం కాదు అసలు, అంత విపులంగా అంత విశేషంగా రాస్తారు. కర్మవాదాన్ని ఖండించే విధానం ఎలా ఉంటుందంటే, మండన మిశ్రుడు లాంటి మహాపండితుడు గురువు మెచ్చుకుని నా గ్రంథానికి ఈయన వార్తికం రాస్తాడు, వ్యాఖ్యానం చేస్తాడు అని చెప్పినటువంటి మహాపండితుడు కూడా ఈయన చేతుల్లో ఎందుకు ఓడిపోయాడు అంటే, ఆయన చేపట్టిన సత్యం అంత గొప్పది. సత్యం కారణంగా శంకరాచార్య గెలిచారు. వాది పటిమ కాదు, వాద పటిమ. వాది పటిమ కూడా ఉంటుంది, అది వేరే చెప్తా. వాద పటిమ వేరు, వాది పటిమ వేరు. ఆయనకి వాదమే చాలు, ఎందుకంటే సత్యం ఉంది కదా. సత్య ప్రతిష్టాపన చేయడానికి తగిన తెలివి ఉంటే చాలు. అడ్డగోలు వాదం చేయాల్సిన పని ఏమీ లేదు. అడ్డగోలుగా చేసే చోట చేస్తాడని అది వేరే విషయం. అటువంటి మనిషికి అప్పుడైతే వితండం వాళ్ళ దగ్గర వితండంగానే ఉండాలి, లేదా వాడికి ఎక్క. ఇక్కడ శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాచ్ఛాంతిరనంతరం. ఎప్పుడు జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫల త్యాగం గొప్పది. కర్మఫల త్యాగం వల్ల అనంతమైన శాంతిని కలుగుతోందయా అన్నారు. వెంటనే ఇక్కడ పాఠకుడు ఎక్కడ పొరపాటు పడతాడు, కర్మవాదంలోకి వెళ్ళిపోతాడు. కర్మఫల త్యాగం అంటే కర్మ చేస్తేనే కదా ఫలం, కర్మఫలం ఉంటేనే కదా కర్మఫల త్యాగం. అంచేత జ్ఞాన మార్గం ఎందుకు పనిలేక ఓళ్ళు గ్రహించాలి, ఓళ్ళు విషయాలు, విశ్వమంతా నేనే అనుకోవాలంటే ఇప్పుడు నా వల్ల అవుతుందా? ఏదో యజ్ఞమో యాగమో ఏదో ఓడి చేసేసి దాన్ని పరమేశ్వరుడికి సమర్పణం అంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నమాట. గొడవలేదనే మాయలో పడతాడు కదా. అందుకే ఇక్కడ వ్యాఖ్యానం ఏమి రాస్తారు అంటే, ఇక్కడ చెప్పడంలో కృష్ణుడి యొక్క ఉద్దేశ్యం ఏమిటో గమనించండి. తథా కర్మయోగినః అక్షరోపాసన అనుపపత్తిం దర్శయతి భగవాన్. కర్మనే నమ్ముకుని ఉండేవాడికి ఎప్పుడు అక్షరోపాసన అనేది జరగదు, పరమాత్మ ఉపాసన అనేది చెయ్యలేడు. ఎందుకంటే కర్మకాండ ఊబిలో కూరుకుపోతాడు. కర్మయోగినగా అక్షరోపాసన అనుపపత్తిం దర్శయతి భగవాన్. దానికి ఆయన మేధాశక్తి ఎటువంటిదో చూడండి. వాద పటిమతో పాటుగా వాది పటిమ, ఆయన తెలివి, ఆయన సూక్ష్మ దృష్టి ఎక్కడ ఉంటుందంటే, సరిగ్గా ఇదే అధ్యాయంలో ఇదే భక్తి యోగంలోంచి 2 శ్లోకాలు ఉదహరిస్తాం. 4వ శ్లోకం చూసుకోండి, 7వ శ్లోకం చూసుకోండి, ఏముందో ఏది సరైన మార్గమో దేవుడు చెప్పాడు. 4వ శ్లోకంలో భగవంతుడు ఏమంటాడు అంటే, తే ప్రాప్నువంతి మామేవా సర్వభూత హితేరతాః అంటారు. జ్ఞాన మార్గాన్ని గురించి చెబుతూ జ్ఞానులైన వాళ్ళు ఎలా ఉంటారంటే, తే ప్రాప్నువంతి మామేవా సర్వభూత హితేరతాః. అందరి జీవుల మేలు కోరుతూ అందరూ తానే అని భావిస్తున్న వాళ్ళు నన్ను అప్రయత్నంగా చేరుకుంటారు. తే ప్రాప్నువంతి మామేవా అన్నాడు. సరిగ్గా 5, 6 వదులు 7వ శ్లోకానికి వెడితే కర్మ మార్గంలో ఉండేవాళ్ళని గురించి ఏమన్నాడు అంటే, ఆయన తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ అన్నాడు. మృత్యు లాంటి సంసారంలో పడిపోయి సాగరంలో పడి కొట్టుకుంటున్న ఈ కర్మ మార్గంలో ఉన్న వాళ్ళని నేను జాలిపడి ఉద్ధరిస్తాను అన్నాడు. తేడా అది. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్, కర్మ మార్గంలో ఉన్న వాళ్ళని. జ్ఞాన మార్గంలో ఉంటే ఏమిటంటే, తే ప్రాప్నువంతి మామేవా సర్వభూత హితేరతః. వాళ్ళు ఎలాగో సర్వభూతాలని ఒక్కలాగే భావిస్తున్నారు కాబట్టి, అద్వైతాన్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు అప్రయత్నంగా నాలో చేరుకుంటారు. నేనేం ప్రత్యేకించి సాయం చేయాల్సిన అవసరమే లేదు. కానీ వీళ్ళు కర్మమూఢత్వంలో ఉన్నారు, కానీ భక్తి మార్గంలో ఉన్నారు, భగవంతుడు నమ్ముతున్నారు కదా. మరి నన్ను నమ్మిన వాళ్ళని కాపాడుకోవలసిన అవసరం నాకు ఉంది కదా. అందుకని తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ అన్నారు. ఈ 2 శ్లోకాలు కలిపి ఇక్కడ ఉదహరించి, తే ప్రాప్నువంతి మామేవా సర్వభూత హితేరతాః ఇది జ్ఞానయాం. జ్ఞానులకి ఆయన చెప్పింది ఏమిటంటే,
కైవల్యప్రాప్తౌ స్వాతంత్ర్యం ఉక్త్వా, కైవల్యప్రాప్తౌ స్వాతంత్ర్యం ఉక్త, కైవల్యాన్ని స్వతంత్రంగా వాళ్ళే పొందుతారు అని చెప్పాడు. ఇదే రెండో మాట వచ్చేసరికి కర్మ మార్గం దగ్గరికి వచ్చేసరికి తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాతిథి పారతంత్ర్యం ఈశ్వరాధీనతాం దర్శితవాన్ భగవాన్ అని రాశారు ఆచార్యపాదులు వ్యాఖ్య. ఇప్పుడు కర్మ మార్గాన్ని నమ్ముకున్నవాడు పరతంత్రుడు, వాడంతట వాడు పొందలేడు, దైవుడు అనుగ్రహిస్తేనే పొందుతాడు. ఎప్పుడు పొందుతాడో చెప్పలేము. కర్మఫలాలన్నీ అనుభవించాలి కదా, మంచి అయినా చెడ్డైనా అనుభవించకుండా పోడండి. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రామకృష్ణ పరమహంస, షిరిడీ సాయి ఇద్దరి మధ్యలో ఒక సంఘటన ఉందండి. జీవిత చరిత్రలు చదివితే అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస 1886వ సంవత్సరం ఆగస్టు 13వ తేదీన ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుని విపరీతంగా తాపత్రయపడి అమ్మవారిని యాచిస్తే ఆయనకి అవకాశం దొరికింది, ఆయన వెళ్ళిపోయాడు.